మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీలత. డబ్బంటేనే రాజకీయాలు, రాజకీయం అంటేనే డబ్బు అన్నట్టుగా తయారయ్యింది ఈనాటి సమాజం. మరి జీరో బడ్జెట్ రాజకీయాలకి తావుందా అసలు? జీరో బడ్జెట్ రాజకీయాలపై ఉద్యమం చేపడుతున్న పి మాధవరెడ్డి గారు మన ముందున్నారు. వారిని అడిగి అసలు డబ్బు లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యమేనా? మరి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే మేడం. అసలు జీరో బడ్జెట్ రాజకీయాలంటే ఏంటి అసలు? సో మంచి క్వశ్చన్ అడిగినారు మేడం. దానికంటే ముందు నేను ఎవరో అనేది ప్రేక్షకులకు తెలియాలి కదా. సో నా పేరు మాధవరెడ్డి, నాది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వాసాపురం. నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడినెల్లిలో చదువుకున్నాను. ఎన్ఐటి వరంగల్ బీటెక్ చదివినాను. సో యాక్చువల్గా నేను 2014లో హిందూపూర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుని కొన్ని పార్టీలను అప్రోచ్ అయినాను. యాక్చువల్గా బేసికల్గా సో అప్రోచ్ అయినప్పుడు నేను జస్ట్ మనం రెజ్యూమ్ తీసుకొని జాబ్స్కి పోతాం కదా, అవును సార్. లైక్ ఎనీ అదర్ జాబ్ మాదిరి రెజ్యూమ్ తీసుకొని టికెట్కి పోయినాను. ఏముంది, జస్ట్ పొలిటికల్ పార్టీస్ ఒక ఆర్గనైజేషన్ అనుకుంటే వీఆర్ ప్రొజెక్టింగ్ అవర్ ప్రొఫైల్. నా ప్రొఫైల్ చూడడం పక్కన పెట్టి తీసుకొని కూడా తీసుకోలేదు అన్నట్టు. సో నాకు కొద్దిగా బాధ అనిపించింది. అసలు మనం ఎక్కడ ఉన్నాం, ఎందుకు తీసుకోలేదు ఏంటని ఆలోచించినప్పుడు కేవలం మనము ఎకనామికల్గా వాళ్ళకి సరిపోము అంతే. సో వాళ్ళు నాలెడ్జ్ చూడట్లేదు, లేకపోతే దాన్ని ఏమంటారు చూడి, మన సొసైటీకి అటాచ్మెంట్, అండర్స్టాండింగ్, ఈ ఏ పారామీటర్స్ చూడట్లేదు. కేవలము మన దగ్గర డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉంటే టికెట్ ఇవ్వడం, లేకపోతే లేదు, ఎంత పార్టీకి డబ్బులు ఇస్తారు, లేకపోతే ఎంత డబ్బులు పంచుతారు. కొద్దిగా బాధ అనిపించింది. మన పూర్వీకులు డబ్బుల కోసమే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు కదా. ఈ పొద్దు మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామంటే ఈరోజు ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి. సో మనకు రాజ్యాంగం హక్కులు ఇచ్చింది కదా, ప్రతి వ్యక్తి పోటీ చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు మనం ఇదే ఛానల్ని తీసుకుందాం, క్వాలిఫైడ్ పర్సన్స్ తీసుకుంటారా, డబ్బులు వచ్చిన తీసుకుంటారా ఇక్కడ జాబ్? అంతే కదా, టాలెంట్ ఉండేవాళ్ళు కదా. మరి పొలిటికల్ పార్టీస్ టాలెంట్ ఉండే వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు, ఓన్లీ డబ్బులు ఉండే వాళ్ళని ఎందుకు తీసుకుంటారు? కొద్దిగా నాకు బాధ అనిపించింది. సో ఒక 2014 కదా, 2016 2 ఇయర్స్ నేను ఆలోచించినాను. ఒక చిన్న డాక్యుమెంట్ తయారు చేసుకున్నాను. పాలిటిక్స్ కెన్ బి మేడ్ ఈజీ, డాక్యుమెంట్ నేమ్ పాలిటిక్స్ కెన్ బి మేడ్ ఈజీని నేను రీరైట్ చేసి మా ఫ్రెండ్స్ విక్రమ్ అని, పరమేష్ అని, శ్రీనివాస్ రెడ్డి అని అట్లా కొంతమందితో డిస్కస్ చేసి, సో సమ్వేర్ మనము దీన్ని ఎక్కడో చోట పోలీస్ స్టాక్ పెట్టకపోతే భవిష్యత్ తరాలు మనం అంధకారంలో ఉంచడానికి పంపిస్తాం. సో దీన్ని స్టాప్ చేయాలంటే మనము ఉన్నత విద్యావంతులు, సమాజం మీద అవగాహన కలిగిన వాళ్ళు రాజకీయాలు వచ్చేటట్లు చేయాలంటే అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఎందుకు డబ్బులే కదా రాజకీయాలకు కావాల్సింది. సో ఈ డబ్బులు లేకుండాని కాదు, డబ్బులు పంచకుండా, మద్యం పంచకుండా రాజకీయాలు ఎలా చేయొచ్చు? ఒకవేళ ఏదైనా ఖర్చు అయితే, ఏం ఖర్చు అయితే, మనం ప్రయాణం, మన తిండి, మీరు రాజకీయాలు లేకుండా ఖర్చు అవుతాయి. ఇప్పుడు నేను రాజకీయాలు లేను ప్రస్తుతానికి, తిండికి అయితే ఖర్చు పెట్టాలి కదా, ప్రయాణానికి అయితే ఖర్చు పెట్టాలి కదా, రాజకీయాల్లో ఉంటే అవే ఖర్చులు ఉంటాయి అంతే. సో దీన్ని ఎలా చేయొచ్చు అనే ఐడియా మీద కాయిన్ చేసినప్పుడు ఒక టైటిల్ పెట్టినాం, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని. ఎన్నికల్లో డబ్బు మద్యం పంచకుండా ఎలా గెలవచ్చు? మీకు రాజకీయాల్లో ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపుతుంది? ధనబలము మదబలం అయితే మేము ఉండామని చెప్పి 2014 జూలై 31 ఫస్ట్ సెషన్ కండక్ట్ చేసినాం. మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో యూ కెన్ ఫైండ్ ఓన్లీ మై వీడియోస్. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ పదాన్ని వాడేది మేమే. సో దీని మీద నేను ఐఐటి ముంబైలో 2 సార్లు మాట్లాడినాను, బిట్స్ పిలాన్లో మాట్లాడినాను, యూకే పార్లమెంట్లో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో మాట్లాడినాను, ఒక 6 దేశాలు తిరిగి వచ్చినాను. సో ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఒక సైంటిఫిక్ ప్రాసెస్. ఈ సైంటిఫిక్ ప్రాసెస్ అంటే ప్రజలకు దూరం అయినందుకు దగ్గర కావడానికి డబ్బులు పంచుతున్నారు అంతే. ఇప్పుడు విద్యార్థి ప్రిపేర్ కాలేదనుకో కాపీలు కొడతాడు అంతే. ఈడ పొలిటికల్ లీడరు సరిగ్గా ప్రజలకు పని చేయకోకుంటే ఆడ విద్యార్థి కాపీలు కొడతాడు, ఈడ డబ్బులు ఇస్తాడు అంతే. కానీ అదే రాజకీయం అన్నట్టు తయారు చేసిన అది కాదు కదా. రాజ్యాంగంలో ఎక్కడైనా డబ్బులు పంచమని చెప్పినారా? రాజ్యాంగంలో ఎక్కడైనా మద్యం పంచమని చెప్పినారా? మనం చెప్పిన టైంకి చంద్రుడి మీదకి పోతున్నాం. వచ్చే ఎలక్షన్ లో టికెట్ దొరుకుతుందో లేదో గ్యారెంటీ లేదు, దొరికినా గెలుస్తామో లేదో గ్యారెంటీ లేదు, గెలిచినా ఆ పార్టీలో ఉంటామో లేదో గ్యారెంటీ లేదు. ఇంత అన్సర్టనిటీ ఎందుకు ఉందంటే కేవలం వాళ్ళ దగ్గర ప్రణాళిక లేకపోవడం వల్ల. ఏ మీడియా లేనప్పుడు గాంధీ మహాత్ముడు దేశం అంతా తెలుసు, అన్ని మీడియాలు ఉన్నాయి, సోషల్ మీడియాతో సహా. ఇప్పుడు ఇది మాట్లాడేది లైవ్ కూడా ఇవ్వచ్చు, అన్ని మీడియాలు ఉన్నాయి. ఈ కాలంలో 50 కిలోమీటర్లు 100 విలేజ్ పరిధిలో ఎందుకు వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు పొలిటికల్ లీడర్స్? 50 కిలోమీటర్లు 100 విలేజ్, దేశం అంతా కాదు. గాంధీ మహాత్ముడు ఆ రోజు భాష, దేశం అంతా ఒకటే భాష కాదు, ఒకవేళ ఒకటే భాష అయినా అర్థమయ్యేది కాదు. ఆయనకు ఇది గుజరాతీ వచ్చు,
హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. బట్ దేశం అంతా గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్ రాదు కదా. కానీ దేశం అంతా ఒక తాటిపై నడిపించాడు ఒక్కడే. దండి సత్యాగ్రహం 70 మందితో స్టార్ట్ అయింది, 7 లక్షల మందితో అయింది. మనం మంచి పని కల్పిస్తే, సహకరిస్తే, అంటే మనం మంచి పని కోసం ప్రయాణం మొదలెడితే ప్రపంచం అంతా మన వెంట ఉంటుంది. ఒక రోజు లేట్ కావచ్చు, ఏం నష్టమేం లేదు, బట్ ప్రయత్నం లోపం ఉండకూడదు. సో ఈ 50 కిలోమీటర్లు 100 విలేజ్ల పరిధిలో ఏ సమస్యలు ఉంటాయి? మహా అంటే ఏ సమస్యలు ఉంటాయి? ఒక 5-6 సమస్యలు ఉంటాయి. సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యము, ఉపాధి, రోడ్లు, కరెంటు. ఇవి ఎందుకు పర్మనెంట్గా ఉన్నాయి ప్రాబ్లమ్స్? పొద్దున్న లేచినప్పటి నుంచి కులం పేరుతోనో, మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో పబ్బం గడుపుతున్న ఈ నాయకులు దేశాన్ని ఎక్కడికి తీసుకోవాలని. సో ఇవన్నీ అంతం కావాలంటే సమాజం మీద అవగాహన ఉండి సమాజానికి మంచి చేసే నాయకులు రావాలని ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ కాన్సెప్ట్ను తయారు చేయడం జరిగింది. సో ఒక విద్యార్థి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రిపేర్ అయితేనే కదా సివిల్స్ క్లియర్ చేసేది, లేకపోతే ఎన్ఐటి, జేఈ, నీట్ క్లియర్ చేసేది, అంతే కదా. నీట్ కానీ, జేఈ కానీ. అట్లనే ఒక రాజకీయ నాయకుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు తన పరిధిలో, మీరు గమనించుంటారు, ఒక విలేజ్ లో ఎన్నికలు జరిగితే 10 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు పెడుతున్నారు. అవసరమా? వాడు అక్కడే పుట్టి పెరిగింటాడు, స్టిల్ అంత ఖర్చు పెడుతున్నారు. అవసరం లేదు కదా. సో బేసికల్ గా ఇవన్నీ లేకుండా సమాజంతో ఎలా అనుసంధానం కావాలి? ఒక విలేజ్ లెవెల్లో లీడర్ తీసుకుందాం. సమాజంలో ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం సైబర్ క్రైమ్స్. అతను ఆ లీడరు సైబర్ క్రైమ్స్ మీద అవగాహన పెంచుకొని విలేజ్ అందరినీ కాపాడొచ్చు. సైబర్ క్రైమ్ అనేది ఒక పెద్ద భూతం అనుకుంటే, మహాభారత కాలంలో ఏదో దయాలు పాండవులు రక్షిస్తారు కదా ఏకఛత్రపురం, అట్లా సైబర్ నేరాలని ఒక భూతం అనుకుంటే వీళ్ళు కాపాడొచ్చు విలేజ్ అందరినీ. ఆర్టీఏ లాంటి చట్టాలను తెలుసుకొని గవర్నమెంట్ వర్కులన్నీ చేయించవచ్చు. కన్జ్యూమర్ యాక్ట్ లాంటి చట్టాలు తెలుసుకొని ప్రజలను కన్జ్యూమర్గా మోసపోయే దాని గురించి చెప్పొచ్చు. లేకపోతే ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ను కూలంకషంగా తెలుసుకొని ప్రజలకు ఓడిపోతామనే భయంతో డబ్బులు వస్తున్నారు. ఓడిపోయినా పర్వాలేదన్నప్పుడు పంచాల్సిన పని లేదు. ఓకే, డబ్బులు వంచినంత మాత్రం గెలుస్తారా? గ్యారెంటీ ఉందా? ఇద్దరు వంచుతున్నారు కదా. ఎంత అండి? 50 కోట్ల నుంచి 100 కోట్లు వంచుతున్నారు. యాక్చువల్ గా 50 కోట్లు 100 కోట్లు నిజంగానే నియోజకవర్గం డెవలప్మెంట్ వాడితే ఈజీగా గెలుస్తారు. సో బేసికల్ గా ఇళ్ళకి చేతగాక, వ్యవస్థలు ఎలా ముందుకు తెలియక డబ్బులు పెంచితే గెలుస్తాము, మద్యం వంచితే గెలుస్తాము. ఈ సమాజం నాది, ఈ ప్రజలు నా వాళ్ళు, ఈ ప్రజలకు నేను ప్రతినిధిని, ఈ ప్రజల అభ్యున్నతి కోసం నాకు ఈ పదవి వచ్చిందని 0.01% వాళ్ళకి జ్ఞానం ఉన్నా డబ్బులు వంచడం, మద్యం వంచడం. ఈ సమాజం నాది కాదు, వాడు పోతే వాడే పోతాడు, చెక్కలేకి నాకేంటి, నాకు పదవి కావాలి, నేను ఇసుకలోనో మద్యంలోనో ఇంకో చోటునో దండుకోవాలి అనే ఉన్న నాయకుల కాలంలో ఉన్నాం. కాబట్టి ఇలా డబ్బులు వంచుతూ రాజకీయాన్ని అపహాస్యం చేస్తూ, సో ఇలా వెళ్తే దేశం మనుగడ సాధించడం కష్టం. మీరు కొన్ని ఒప్పుకోకపోయినా అని మనమేమి నేను చెప్పేటని ఒప్పుకోవాల్సిన పని లేదు. బట్ రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. డబ్బులు వంచుతున్నదని వాస్తవం కదా. గవర్నమెంట్ అయితే 30 లక్షలు అని చెప్తుంది, ఎంపీకి 80 లక్షలు అని చెప్తుంది, కానీ అవన్నీ దొంగ లెక్కలు చూపిస్తారు. సో ఈ అంతం కావాలంటే కంపల్సరీ ఒక పద్ధతి ప్రకారం దీన్ని ఎండ్ చేస్తేనే తప్ప కాదన్నట్టు. సో ఎండ్ చేయాలంటే మనం అందరం సమిష్టిగా కృషి చేయాలి, మంచి నాయకులు ఎన్నుకునేటట్లు చేయాలి. కానీ ప్రజల నుంచి కూడా డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఈ రాజకీయ నాయకుడు పంచలేదు, డబ్బులు ఇచ్చిన రాజకీయ నాయకుడికి మేము ఓట్లు వేస్తామని కూడా ప్రజల్లో ఉంది కదా. లేదు, ఒక విషయం నేను చెప్తాను చూడండి. ఒక చిన్న పాప ఉంటారు, ప్రజలు ఉంటారు, ఇద్దరు ఒకటే మానసిక స్థాయిలో. నేను చెప్పేది ఇప్పుడు ఒక నాయకుడు వచ్చి నన్ను డబ్బులు ఈయనకి ట్రై చేస్తాడా? ఎందుకంటే ఐఎమ్ మెంటలీ స్ట్రాంగ్. అర్థమైంది కదా. సో ఎప్పుడైతే వీళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేసినారో ప్రజలు అడగడం స్టార్ట్ చేసినారు. వీళ్ళు ఇవ్వకోకుంటే ప్రజలు అడగరు, అడిగినా ఇవ్వనని చెప్పండి. మీకు ఇంకో చిన్న విషయం చెప్పాలన్నా, మీరు కొత్త బిల్డింగ్ కట్టినారు, 10 floors బిల్డింగ్ ఉంది, 10th floor లో చక్కెర వేసినారు, చీమలు వస్తాయా లేదా? ఆ చీమలకునే తెలివి మనిషికి ఉండదా? తనకు ఉపయోగపడే నాయకుడిని ఎవడన్నా పోగొట్టుకుంటాడా? ఉపయోగపడాడు కాబట్టి వాడిచ్చిన తులము పొలం తీసుకొని ఓట్లేస్తున్నారు. ఓకే, అట్లయినా కానీ తీసుకునేవానికి ఓటేస్తున్నారా? వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేస్తున్నారు కదా. వాళ్ళకి నచ్చిన నచ్చిన విధంగా మీరు ప్రవర్తించండి. జేడి లక్ష్మీనారాయణ గారు, జయప్రకాష్ నారాయణ గారు, మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఇలాంటి విషయాల గురించి కూడా బాగానే చర్చలు అయితే చేశారు. మరి ప్రజల్లో చైతన్యం అనేది రాలేదు, దాని గురించి చెప్పండి. మీరు మంచి క్వశ్చన్ అడిగినారు శ్రీలత గారు. సో విషయం ఏంటంటే,
ప్రజల వాళ్ళ ఆలోచన శక్తి, వాళ్ళ ఇళ్ళ ఆలోచన శక్తి చాలా తేడా ఉంటుంది. మంత్రాలకి చింతకాయలు రాలు మామూలుగా. సో విషయం ఏంటంటే అక్కడ లోకల్‌గా లీడర్ ఎవరైతే ఉన్నారో ప్రజలకు అనుగుణంగా పనిచేస్తే ఈళ్ళ మాటలు కూడా అవసరం లేదు. ఈళ్ళ మాటలు కూడా లోకల్‌గా పనిచేసే లీడర్లు కావాలి. అప్పుడు ఈళ్ళు చెప్పాల్సిన పని లేదు. చెప్పకుండానైతే చాలా కేసులు చెప్తాను మీకి. ఇల్లందు ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు 5 సార్లు ఎన్నికైనాడు. ఆయన ఇప్పుడు సైకిల్‌లోనే తిరుగుతుంటాడు. ఇక్కడ ఎంపీటీసీ ఫార్చునర్ కార్‌లో తిరుగుతారు మామూలుగా. సో బీహార్‌లో సోంప్రకాష్ సింగ్ అనే వ్యక్తి ప్రజలు 1,48,000 ఇచ్చినారు. 1,22,000 ఖర్చు పెట్టినాడు. 26,000 మిగిల్చి ఇండిపెండెంట్‌గా ఎన్నికైనాడు. నేను బీహార్ వెళ్ళొచ్చినాను. 2 డేస్ ముందు వచ్చినాను. ఆయన ఎన్నికల ముందు ప్రజల కోసం పనిచేసినాడు. ఒక సబ్ ఇన్స్పెక్టర్‌గా పనిచేసి తర్వాత రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చినాడు ఏదో రీజన్ వల్ల. అట్లనే కర్ణాటకలో కొంతమంది ఉన్నారు. ఒరిస్సాలో ప్రతాప్ సింగ్ సారంగి మొన్న సెంట్రల్ మినిస్టర్ కూడా ఉన్నాడు మొన్నటి వరకు ఒక ఎంపీ. సో ఇంతకుముందు చాలా మంది గతంలో కూడా ఉన్నారు, గెలిచినారు. సో అక్కడ వాళ్ళు పని చేస్తే గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇంకెవరో మీరు డబ్బులు తీసుకోకండి అవన్నీ ఏం పెద్దగా వర్కౌట్ కావాలి. ఇట్స్ మోర్ స్లోగన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నట్టు. సో బేసికల్గా ఏంటంటే ఎవరైతే నిలబడుతున్నారో ఎన్నికల్లో ఒక స్టూడెంట్ ఎగ్జామ్స్ కోసం ఎలా ప్రిపేర్ అవుతాడు? సో ఒక పద్ధతి ప్రకారమే కదా. ఒక బిల్డింగ్ కట్టాలంటే ప్లాన్ లేకుండా కడతారా? ఇప్పుడు మన కళ్ళ ముందర ఒక 50 వస్తువులు తీసుకోండి. ఇక్కడే 50 వస్తువులు. ఒక్క వస్తువు చెప్పండి ప్రణాళికబద్ధంగా తయారు కానీ. ఒక్క వస్తువు చెప్పండి. జస్ట్ మీరు పెట్టుకున్న బొట్టు కూడా ప్రణాళికబద్ధంగానే తయారై ఉంటుంది. ఊరికి అట్లా గాలి ఏమి వచ్చి ఉంటుంది. సో ఒక పద్ధతి ప్రకారం ఏది చేసినా అని ఫలితం వస్తుంది. ఆ పద్ధతే జీరో బడ్జెట్ పాలిటిక్స్. అంటే ఎన్నికలకు ముందు ఆ ఏరియాలో ఆ లీడరు ప్రజలతో ఓకే మ్యాక్సిమం ఓడిపోతాడు అంతే కదా. ఓడిపోయినా గెలిచినా అని ప్రజల కోసం పనిచేయి. దానికి ఖర్చు కావాల్సిన పని లేదు. ప్రజలు మీ దగ్గరికి వస్తారు. ఉన్న వనరులు వాడుకొని ఏం చేస్తారు? ఎన్ఆర్వి అంటారు, నాన్ రెసిడెంట్ విలేజర్స్. ఎన్ఆర్ఐ అంటారు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు విలేజ్లో సమస్యలన్నీ వాళ్ళ ముందుకు తీసుకొని వాళ్ళ నుంచి సపోర్ట్ తీసుకొని వర్కులు చేయొచ్చు. మీకు మహా అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఓ నియోజకవర్గంలో మీరు తిరగడానికి ఒకవేళ ఇంకా మీరు మరీ సింపుల్గా ఉంటే ఖర్చు కూడా ఉండదు. ఏముంది, మీరు ఒక నియోజకవర్గం టెంపరవరీగా ఓ నియోజకవర్గం సెంటర్లో ఉంటారు. మ్యాక్సిమం 20-30 కిలోమీటర్లు ఉంటుంది అంతేనా పరిధి. 20-30 కిలోమీటర్లు మీరు 2 వీలర్లో పోవచ్చు, సైకిల్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు. వారానికి 4 విలేజ్లు విజిట్ చేయండి. ఫస్ట్ అక్కడ పోయి కూర్చోండి, రెచ్చబడడం ఏందా. జస్ట్ అడగండి మీరు ఏంటి, మీ సమస్యలు ఏంటి, మీకు సరైన విద్య ఉందా, ఆరోగ్యం ఉందా అని అడగండి. ప్రజలే చెప్తారు. ఏ ప్రజలు వాళ్ళకి పనిచేసే నాయకుని పోగొట్టుకోరు భూమి పుట్టినప్పటి నుంచి. ఏం లేనప్పుడు ఇంకా ఏదో అంటారు చూడి, ఎవడో అడుగు ఎదవాలి ఏదో ఒక రాయాలి అని నడుస్తుంది అన్నట్టు. అంతకంటే ఏం లేదన్నట్టు. సో పని చేసే నాయకులు కావాలి మనకి. మాటలు చెప్పే నాయకులు కాదు, ఇసుక అమ్ముకు ఉండే నాయకులు కాదు, మద్యం అమ్ముకునే నాయకులు కాదు, భూములు కబ్జా చేసే నాయకులు కాదు, ఎకరాలు దాన్ని ఏమంటారు చూడు పంచాయతీలు చేసే తీసుకునే నాయకులు కాదు. సో మనకు పనిచేసే నాయకులు కావాలి. అప్పుడే మనం అనుకున్న ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధించవచ్చు. ఒక ప్రయత్నం అండి అయితే మంచిది, లేకుంటే ఓ ప్రయత్నం. ఇప్పుడు మనం ఈ రోజు మొబైల్ వాడుతున్నాం అంటే ఎవరో ప్రయత్నించింటే కదా మన దగ్గరికి వచ్చిండేది. ఇట్టనే ఇది చిన్న ప్రయత్నం వ్యవస్థ మంచి కోసం అంతే. ఇప్పుడున్న యువత వాళ్ళు ఆర్థికంగా స్థిరపడ్డారు. మరి వాళ్ళు ఓటుకి నోటు అనే దానికి దూరంగా ఉన్నారు. మరి ఈ జీరో బడ్జెట్ రాజకీయాలు వారికి ఏమన్నా అనుగుణంగా ఉంటుందా? మంచి ప్రశ్న వేశారు శ్రీలత గారు. సో ఇప్పుడున్న యువత ఎట్లా జాబ్స్ చేసుకుంటున్నాయి, మంచిగా చదువుకున్నారు, డబ్బులు సంపాదించారు. కాకపోతే దురదృష్టవశాత్తు ఎక్కువ మంది ఈ బెట్టింగ్లో దీంట్లో ఇబ్బంది పడుతున్నారు. దాని నుంచి బయటకు వచ్చినారంటే వీళ్ళు సమాజానికి బాగా పనికొస్తారు. సో అట్లా అని చెప్పి చదువుకున్న వాళ్ళు డబ్బులు తీసుకోవట్లేదంటే తీసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ తీసుకుంటున్నారు, మనం వింటున్నాం, మనకు కరెక్ట్ తెలియదు కానీ. బట్ ఎనీహౌ ఎప్పుడైతే డబ్బులు తీసుకోరో వాళ్ళు మనకు ఖచ్చితంగా పనికొస్తారు. సో ఫ్యూచర్లో వీళ్ళే మనకు ఆయుధాలు అవుతారు. సో మనకి ఇలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వస్తే మనం అనుకుంటున్న జీరో బడ్జెట్ పాలిటిక్స్, మనం అనుకుంటున్న ఒక మంచి సమాజాన్ని ఎంత వేగంగా కావాలంటే అంత వేగంగా నిర్మించవచ్చు. లేకపోతే ఓకే మనం అట్లా అని చెప్పి దాని ఉండ చూడి షో షుడ్ నాట్ స్టాప్, షో షుడ్ కంటిన్యూ. మన ప్రయత్నం అయితే మానవ ప్రయత్నం చేయాలి మంచి కోసం. థ్యాంక్ యూ సార్. మీరు మా సుమన్ టీవీకి వచ్చి మంచి విషయాలు తెలియచేశారు. మీ ప్రయత్నం ఆచరణ సాధ్యం కావాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ శ్రీలత గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా తీసుకోవడానికి మీ కృషి ఎంతైనా ఉంది. భవిష్యత్తులో దేశం రుణపడి ఉంటుంది మీ ఛానల్కి. థ్యాంక్ యూ.